టీ ఎలా పుట్టింది? తొలిసారిగా టీని చైనాలో కనుగొన్నారు. క్రీస్తుపూర్వం 2737 సంవత్సరంలో చైనాను షెన్నాంగ్ అనే చక్రవర్తి పరిపాలించేవాడు. ఆయన ఒక శాస్త్రవేత్త కూడా. షెన్నాంగ్ ఒకరోజు తోటలో చెట్ల నీడలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అలసిపోయిన ఆ చక్రవర్తి ఒక పరిచారిక తోటలో మంచినీటిని వేడి చేస్తోంది. ఆ సమయంలో ఎక్కడి నుంచో గాలికి ఎగిరి వచ్చిన ఆకులు ఈ నీటిలో పడ్డాయి. ఇది గమనించని పరిచారిక ఆ నీటిని అలాగే తీసుకెళ్లి చక్రవర్తికి ఇచ్చింది. ఆ నీటిని అలాగే తాగిన చక్రవర్తికి ఉపశమనం కలిగింది. ఉత్తేజితంగా అయిపోయారు. దీంతో ఆ ఆకులు ఏ చెట్టువో కొనుక్కోమని భటులకు చెప్పాడు. అప్పటి నుంచి టేయాకుతో ఈ టీ తయారు చేయడం మొదలైంది. చైనాలో మొదలైన ఈ టీ తరువాత యూరోపియన్ దేశాలకు పాకింది. 15వ శతాబ్దం వచ్చేటప్పటికి యూరోపియన్ దేశాల్లో టీ తాగడం ప్రారంభమైంది. 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ద్రవ్య వినిమయ పద్ధతిలో చైనా నుండి టేయాకును దిగుమతి చేసుకునేది. అదే సమయంలో బ్రిటన్ నుండి వర్తకం కోసం భారత్కు వచ్చారు. ఈ క్రమంలోనే 1823లో రాబర్ట్ బ్రూస్ అనే వ్యక్తి కూడా భారత్కు వచ్చాడు. అసోంలోని రంగపూర్లో టేయాకు చెట్లు పెరుగుతుండడాన్ని గమనించాడు. సింగ్ఫోస్ తెగ ప్రజలు ఈ తేయాకును పండించేవారు. ఈ తేయాకు చైనాలో దొరికే తేయాకు ఒకటే రకమని బ్రూస్ నిర్ధారించారు. కానీ అప్పటికే మన దేశంలో తేయాకును ఔషధంగా ఉపయోగిస్తున్నారు. తలనొప్పి, కడుపు నొప్పి వచ్చినప్పుడు నీళ్లతో టేయాకును వేసి తాగేవారు. అయితే అస్సాంలో తేయాకు చెట్లు ఉన్నాయని తెలవడంతో 1839 బ్రిటిష్ పరిపాలకులు అక్కడ టీ కంపెనీని ప్రారంభించారు. బ్రిటిష్ పాలకుల వద్ద పనిచేరిన మనీరామ్ దివాన్ అనే వ్యక్తి కూడా సొంతంగా టేయాకు తోటల్ని పండించి చాయ్ పొడిని విక్రయించడం మొదలుపెట్టాడు. ఇలా ఒక్కొక్కటిగా మొదలై 1862 నాటికి అసోంలో 160 టేయాకు తోటలు వెలిశాయి. ప్రస్తుతం 800కు పైగా తేయాకు తోటలు అస్సాంలో ఉన్నాయి. ప్రపంచంలోనే తేయాకు ఉత్పత్తిలో చైనా తర్వాత భారత్లో 2వ స్థానంలో ఉంది. దీనికి కారణం కూడా అస్సాంలోని టీ తోటలే. అక్కడ ప్రతి 5గురిలో ఒకరు టేయాకు తోటలో పనిచేస్తుండడం విశేషం. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒకే సమయం ఉండదు. ఒక్కో దేశంలో ఒక్కో టైం జోన్ ఉంటుంది. భారత్లో ఇండియన్ స్టాండర్డ్ టైం ఉంది. దీని ప్రకారం భారత్లోని అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఒకే టైం ఉంటుంది. కానీ అస్సాంలోని టేయాకు తోటల్లో మాత్రం సమయం 1 గంట ముందు ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఈశాన్య ప్రాంతంలో సూర్యుడు తొందరగా ఉదయిస్తాడు. సాయంత్రం 1 గంట ముందు అస్తమించేవాడు. దీంతో టేయాకు ఉత్పత్తిని పెంచేందుకు బ్రిటిష్ పాలకులు పని గంటలను కూడా 1 గంట ముందుకు జరిపారు. అంతటా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తే టేయాకు తోటల్లో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకే పనిచేసేవాళ్ళు. ఈ విధానాన్ని టీ గార్డెన్ టైం అని పిలుస్తారు. బ్రిటిష్ పాలకులు తీసుకొచ్చిన ఈ సమయాన్ని ఇప్పటికీ టేయాకు తోటల్లో పాటిస్తూ ఉన్నారు. ఈ టీ గార్డెన్ టైం స్ఫూర్తితో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక టైం జోన్ కావాలని అక్కడ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.